మంగళగిరిలో మే 1వ తేదీన మానవతా వేదిక ఆధ్వర్యాన బుద్ధ పూర్ణిమ వేడుకలు జరుగుతాయని వేదిక కన్వీనర్ గోలి మధు, విశ్వశాంతి కళా పరిషత్ కన్వీనర్ పోట్లాబొత్తిన లక్ష్మణరావు, పిరమిడ్ సేవాదల్ జిల్లా అధ్యక్షులు ఆకురాతి శంకర్రావు, బుద్ధ విహార ట్రస్ట్ వ్యవస్థాపకులు కృష్ణార్జున బోధి తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వారు సిటీ న్యూస్ కు వివరించారు. విశ్వమానవ కళ్యాణానికి బుద్ధుని బోధనలు చాలా అవసరం అని చెప్పి భావించి మంగళగిరి బుద్ధ విహార పేరుతోటి గత 25 సంవత్సరాలుగా రేఖా కృష్ణార్జునరావు గారు బౌద్ధాన్ని ఆయుధంగా చేసుకుని బుద్ధుని బోధనల్ని 2 తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా విస్తృతంగా ప్రచారం చేసి బుద్ధభూమి అనే పత్రికను కూడా స్థాపించడం జరిగింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్నది 2570వ బుద్ధ పూర్ణిమ అయితే మన మంగళగిరిలో మనం జరుపుకునేది 26వ బుద్ధ పూర్ణిమ. ఈ మే 1వ తారీఖు నాటికి బుద్ధ పూర్ణిమ రజతోత్సవ కాలం ముగుస్తుంది మంగళగిరిలో. ఈ రజతోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం మనం మంగళగిరిలో. ఈ 26వ బుద్ధ పూర్ణిమ వచ్చేసరికి ఏకంగా బుద్ధ భగవానుడు ఒక విగ్రహ రూపంలో తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్ గారి ఇంటి ఆవరణలో మనకు దర్శనమిస్తున్నాడు. మానవతావాది బుద్ధుని తోటి మక్కువ పెంచుకున్నటువంటి తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్ గారు 200 గజాల తన ఇంటి ఆవరణలో బుద్ధుడిని ప్రతిష్ఠించడము, అక్కడ బౌద్ధానికి సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి, ధ్యానం కానివ్వండి, సత్సంగం కానివ్వండి చేసుకోండి, దీన్ని ఇలా ఉపయోగించుకోండి అనడం చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా మంగళగిరి బుద్ధ విహారకు చెందినటువంటి 25 సంవత్సరాల ప్రయాణంలో మంగళగిరి బుద్ధ విహార ఏమేం చేసింది, బుద్ధభూమి అనే పత్రికను ఎలా స్థాపించింది అనే విషయాల్ని వివరిస్తూ నమస్కారం అండి. మంగళగిరిలో బుద్ధ విహారను స్థాపించి 25 సంవత్సరాలు నిండినది. రేపు 1వ తారీఖు 1/5/2026 మే 1వ తారీఖు నాడు ఈ బుద్ధ పూర్ణిమ వేడుకల్ని చేసుకోవటం మనకు ఆనవాయితీ. 25 సంవత్సరాల నాడు కృష్ణార్జునరావు గారు నాటిన మొక్క చెప్పాలంటే చాలా సమయం పట్టుద్ది. ఇది ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో బౌద్ధం అంటే ఏమిటో అవగాహన పెంచగలిగింది. సరే, ఇప్పుడు బుద్ధుడు అంటే ఏదో దేవుడో లేకపోతే అదేదో మతమో ఇంకోటో కార్యక్రమాలు పండుగలు చేసుకుంటున్నాం అనుకుంటే చాలా పొరపాటు. ఇది బుద్ధుడు పుట్టిన దేశం. కానీ ప్రపంచ దేశాల్లో బౌద్ధం వేళ్ళూనుకొని ప్రపంచ ప్రజల హృదయాల్లో నిలిచి ఉన్నది. ఎన్నో దేశాలు బుద్ధుని సూక్తులతో పరిపాలన చేస్తూ ఉన్నాయి ఇప్పటికీ, ఈనాటికి ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాలతో సహా. అంతటి వ్యవస్థ, అంతటి సూక్తులు, అంతటి ఆయన ప్రవచనాలు ప్రజల్ని ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, శాంతియుతంగా జీవించడానికి కావాల్సిన విషయాలన్నీ కూడా ఈ బౌద్ధంలో ఉన్నవి. నమో బుద్ధాయ. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. మే 1వ తేదీ వైశాఖ పౌర్ణమి సందర్భంగా మంగళగిరిలో బుద్ధ పౌర్ణమి, బుద్ధ జన్మ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం, భయానక వాతావరణం వెల్లువిరుస్తున్న ఈ సమయంలో బుద్ధుడి బోధనల యొక్క ఆవశ్యకతని అందరికీ తెలియచేయటం కోసం ఈ బుద్ధ పౌర్ణమి వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. బుద్ధుడి యొక్క బోధ ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలి. ఆయన చెప్పినటువంటి మైత్రి, కరుణ, ముదితము, ఉపేక్ష అనే ఈ సూత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎప్పుడైతే ఆచరిస్తారో అప్పుడే శాంతి సౌఖ్యాలు, అట్లాగే మానవుల్లో మైత్రి తరంగాలు, ఆ ధ్యాన తరంగాలు వ్యాపిస్తాయి. కాబట్టి అందరూ ఈ బుద్ధుడి బోధనల యొక్క ఆవశ్యకతను తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి రేపు ఏర్పాటు చేస్తున్నాం. అందరూ కూడా దానిలో పాల్గొని ఆ యొక్క బుద్ధ తరంగాల్ని, మైత్రి తరంగాల్ని అందరూ
పొందవలసిందిగా ఆహ్వానం